తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో చాలా చోట్ల సోదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్, మహబూబానగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. లోని మలక్పేట, పాతబస్తీ, బండ్లగూడ, మణికొండ, టోలీ చౌకీతో పాటు నల్గొండలోనూ ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దరఖాస్తుదారుల్ని నిలిపివేశారు. మహబూబ్ నగర్ లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన అధికారులు 5 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కౌంటర్లలో వద్ద పనిచేసే వ్యక్తుల వద్ద డిక్లరేషన్ కంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నట్లుగా గుర్తించారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలోని ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న 35,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టులో అనధికారికంగా విధులు నిర్వహిస్తూ ఉన్న 7 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీఓ గౌస్ శాషా డ్రైవర్ సుబ్బారావు వద్ద 16,500 రూపాయల నగదు, రెన్యూవల్స్, ఫిట్నెస్ పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4,500 నూతన లైసెన్స్లు, ఫిట్నెస్ పత్రాలు గుర్తించారు. కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద కూడా లెక్కలు చూపని నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 12 ఏళ్ల తరువాత ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది.